సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఆయన పెట్టిన ఖర్చులు ఆయన పాస్‌బుక్‌ల మీద ఏపించుకోవడమే 13 కోట్లు పెట్టి ఆయన ఫోటో ఏపించుకున్నాడని కూటమి ప్రభుత్వం అంటుంది. ఇన్నిన్ని ఖర్చులు అవసరమా అని కూటమి ప్రభుత్వం అంటుంది. ఏంటి సంగతి అప్పటికి ఇప్పటికి తేడాలేంటి? 3 నెలల పరిపాలన ఎలా అనిపించింది? ప్రజలకు అవసరం లేని ప్రచారాలు చేసుకున్నారు. అనవసరమైన యాడ్లు అవి ఇవి రంగులంట. దానివల్ల రూపాయి కూడా లాభం ఉండదు. పునాది స్థాయిలో ఉండేదాన్ని పునాది గుండా పీకేసినారు. ఎవరు వైసీపీ గవర్నమెంట్. కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఒక గాడిలో పెట్టి పునాది లేసుకొని దాన్ని లేపుకోవాలంటే మనం చేసిన తప్పే మళ్ళీ మనమే అనుభవిస్తుంటాము. ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంటే ఆ మంచి అభివృద్ధి జరిగింది. పంచాయతీకి ఫండ్స్ పంపించాము, అభివృద్ధి చేసాము అంటున్నారు. కూటమి ప్రభుత్వం వీళ్ళు ఫండ్స్ పంపించామంటున్నారు కానీ పంపించింది ఏమీ లేదు, చూపించట్లేదు అని వీళ్ళు అంటున్నారు. పంచాయతీల పరంగా ఎలా ఉంటాయి? కాదు బ్రదర్, పంచాయతీ ఆఫీసులో సర్పంచ్కి చైర్ కూడా లేదు ప్రస్తుతం. చైర్ కూడా లేనప్పుడు అతనికి నిధులు లేకుంటే అతను కానీ ఏం చేస్తాడు చెప్పండి. పంచాయతీకి వాల్యూస్ ఉన్నాయి అప్పుడు ఆ రోజుల్లో ఉన్నాయి. అంతే కదా. పాపం ఊరంటే ఇప్పుడు మనకి ఈడ సచివాలయం ఎట్లుందో ఊర్లో సర్పంచ్కి అంత పవర్ ఉండాల. కేరళలో గమనించండి, కేరళలో సర్పంచ్ ఆ ఊరికి హీరో ఉన్నట్ల. అతను ఏం నిర్ణయం తీసుకుంటే అదే అట్లా. అతనికి పవర్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంటుంది కదా పంచాయతీలకు సంబంధించిన అన్ని. సో ఈయన ద్వారా ఏమైనా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్దంటారా? మనం పెట్టారు కదా గ్రామీణ సభల పరంగా, దీని మీద మీ అభిప్రాయం? రాజకీయాలు కొత్త, కరప్షన్ ఉండకూడదు అనుకుంటారా? దాన్ని నిలబెట్టుకుంటే అతనికి కూడా భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాం. గ్రామీణ సభలు పెట్టారు కదా 3 రోజుల క్రితం, దీని మీద మీ అభిప్రాయం అండి? ప్రతి పంచాయతీకి గ్రామీణ సభలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు కదా, దీనివల్ల ఉపయోగం ఉందంటారు? ఆ లోకల్లో ఉండే సమస్య తెలుస్తుంది. ఇప్పుడు సీఎం గారికి ప్రతి ఊరి సమస్య తెలకపోవచ్చు కదా. అక్కడ పెట్టి అక్కడ రివ్యూలు అన్నీ ఇక్కడ పంపించినవారు అనుకోండి, వీళ్ళు ఏది ఎక్కువ ఉంది అవన్నీ స్క్రూటినీ చేసుకొని దాన్ని డివైడ్ చేసుకుంటారు ప్రాబ్లమ్స్ని. సార్ అమరావతి ఎలా ఉండబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని అనేది చాలా డౌన్లో ఉంది. గతంలో మూడు రాజధానిని పెడదామని ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈయన చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ అమరావతిలో పెడదాం అంటారు. ఏంటి సంగతి ఎలా ఉండబోతుంది? నేను అనేది అమరావతిని డెవలప్ చేయాల, ప్రతి జిల్లాలోనూ అక్కడక్కడే వాళ్ళకి అభివృద్ధి అయ్యే పనులను కల్పించాలని అనుకుంటున్నాను. నమ్మకం ఉందా సార్ అభివృద్ధి జరిగిద్దని ఈ కూటమి ప్రభుత్వం? 100% ఉంటుంది. నెక్స్ట్ 175 వచ్చేకి కూడా అవకాశం ఉంది అనుకుంటా, ఇదే కాపాడుకుంటే ఇల్లు. ప్రజా దర్బార్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజా దర్బార్ పెట్టి లీడర్స్ ప్రజల్లోకి వస్తున్నారు. గతంలో ఎక్కడైనా చూసారు ఎలాగా రావడం? లేదు, చూడలేదు. ఇంతకుముందు అప్పుడు ఏ గవర్నమెంట్ పెట్టలే. ఈ గవర్నమెంట్ బాగుంది. మేము ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గం నుండి వచ్చినాము. అక్కడి నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్లో ప్రజలకి న్యాయం చేస్తున్నారని మీకు ఎలా తెలిసింది? ఎవరి ద్వారా తెలిసింది? మా ఎమ్మెల్యే ద్వారా తెలిసింది. మేము వచ్చేసినాము. ఎలా అనిపిస్తుంది? ఈరోజు 3 నెలలు అవుతుంది, ఎలా అనిపిస్తుంది? పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? పరిపాలన మాత్రం బ్రహ్మాండంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది మీకు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డికే తెలుసల్లా. ఏం అభివృద్ధి జరిగింది ఆయనకే తెలుసల్లా గవర్నమెంట్ది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా 2 నెలలే కదా అవుతుంది. అది 2 నెలల తర్వాత తెలుస్తుంది. ఇప్పటికేం బ్రహ్మాండంగా ఉంది. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? పేద ప్రజలకు అన్నం పెట్టేది చాలా పుణ్యశాతకమైన పని కదా. గతంలో ఎవరైనా పెట్టారు ఇలా 5 రూపాయలు అన్నా క్యాంటీన్? ఏ ముఖ్యమంత్రి అయినా? ఏ ముఖ్యమంత్రి పెట్టలే. మీకైతే నమ్మకం ఉందండి ఈ ప్రభుత్వం ద్వారా అమరావతి రాజధాని మంచి జరిగిద్ది, ప్రజలకి తోడు ఉంటారు నాయకులని నమ్మకం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి జరుగుతుందనే కదా ప్రజలకి ఇంత అఖండమైన తీర్పు ఇచ్చిండేది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ని గెలిపించుకున్నారు. ఆయన ఏ కరప్షన్ చేసినా వదిలేదే లేదో అంటున్నారు ఎవరిని. నిజంగానే ఆయన చర్యలు తీసుకుంటాడంటారా? మాట మీద నిలబడతాడు పవన్ కళ్యాణ్? నిలబడాలని ఆశిస్తున్నాం మేము, కానీ నిలబడితేనే మంచిది.